ఇట్స్ ఎస్ఐయిస్ట్స్ అండ్ నోవలిస్ట్స్కి సంబంధించి చాలామంది సార్ బయటవి చదవాలా టెక్స్ట్ బుక్లోనే చదవాలా సార్ ఇప్పుడే స్టార్ట్ చేసి నాకు ఒక 5 days బిఫోర్ ఒక వ్యక్తి కాల్ చేసి సార్ ఏం చదవాలి ఇప్పుడే చదవాలా లేదా బయటవన్నీ చదవాలని అడిగాడు. యాక్చువల్ అయితే లాస్ట్ డిఎస్సిలో కింద సంవత్సరం 2018 డిఎస్సిలో బయట అన్నీ కూడా ఇచ్చారండి. టెక్స్ట్ బుక్లు ఉన్నట్టు ఇవ్వలేదు. ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చారు ఈ యొక్క పోయిట్స్ ఎస్ఐయిస్ట్స్ అండ్ నోవలిస్ట్కి సంబంధించి. అవి కూడా బయటవి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నెట్లో వెతుక్కొని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ప్లస్ అయింది. సో దీనికి సంబంధించి మీరు ఇప్పుడే కనుక వీటిని ప్రిపేర్ అవుతూ ఉంటే బయటవి అవాయిడ్ చేయండి. బయటలో ఉన్న అవాయిడ్ చేసేసి ఏవైతే టెక్స్ట్ బుక్ సంబంధించి లెసన్ అండ్ ఆథర్ అనేది ఉందో వాటిని ప్రిపేర్ అవ్వండి. లేదు మీరు ముందు నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన వాళ్ళైతే కొంచెం బయటకు కూడా కవర్ చేసుకునే అవకాశానికి ఎక్కువ ఉంటుంది. బయట కవర్ చేస్తే కొంచెం మనకు మంచిది. బట్ ఏంటంటే కుదరని సమయాల్లో ఉన్నది కూడా మనం పూర్తి చేయడానికి సమయం తక్కువ ఉంది అనుకున్నప్పుడు టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కంపల్సరీగా ఫినిష్ చేయండి. లెసన్కి సంబంధించి రైటర్ని ఫినిష్ చేయండి. కంపల్సరీ వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా బడ్డెన్ తగ్గుతుంది. మీకు ఉన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో మనకు ఎస్ఐ రైటింగ్, స్టోరీ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, నోట్ మేకింగ్ ఇవన్నీ కూడా ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో ఉన్నాయి. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క యూజీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఎడిటోరియల్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, నోట్ మేకింగ్, స్టోరీ రైటింగ్ అలాగే డిక్షనరీ స్కిల్స్కి సంబంధించి కూడా మనకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా క్లారిటీగా ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూర్తిగా తెలుగులో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనమైతే వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి వాటిని విజిట్ చేయండి. వాటితో పాటు మీరు మెయిన్ ఇందులో చేయాల్సింది ఏంటంటే ఏదో వీడియో చూసేసామా వదిలేసామా అన్నట్టు కాకుండా ఎక్కువ మీరు దీనికి ప్రాక్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంగ్లీష్లో ఏంటంటే థియరీకి ప్రాక్టీస్కి చాలా మారిపోతుంది. మనం చదివేటప్పుడు అంతా అర్థమైనట్టు ఉంటుంది, క్వశ్చన్ ఇచ్చేసరికి మాత్రం సింక్ అవ్వదు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో ఎస్ఐ రైటింగ్, స్టోరీ రైటింగ్, ఎడిటోరియల్ రైటింగ్, నోట్ మేకింగ్, బయోగ్రఫీ అండ్ ఆటోబయోగ్రఫీ వీటన్నిటికి సంబంధించి మీరు ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు అది ఈజీ అవుతుంది. లేదంటే చదివాం కదా అని ఊరుకుంటే మాత్రం మనకు అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి వీటికి సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వాలి. అలాగే ఆర్టికల్స్ అండ్ ప్రపోజేషన్స్లో మాట్లాడుకుంటే ప్రపోజేషన్స్కి ఎక్కువ మంది చేసే తప్పులు ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టెడ్ పక్కన డాష్ వచ్చే ఏదో క్వశ్చన్ ఇచ్చి ఇలా వచ్చినప్పుడు అడాప్టెడ్ బై, అడాప్టెడ్ ఫ్రమ్ ఇలాంటివన్నీ వస్తాయి. మన సింపుల్గా కొన్ని ఉన్నాయి. అడాప్టెడ్ టు, ప్రిఫర్ టు ఉన్నాయి, అంతే కదా. అడాప్టెడ్ టు, ప్రిఫర్ టు ఇలా 2 వచ్చే ప్రపోజేషన్స్ అన్ని పక్కన 2 వస్తుంది. సో అలాంటి ప్రపోజేషన్స్ అన్ని అదే రాసి పెట్టి కొన్ని మెటీరియల్స్లో ఇవ్వడం జరిగింది. అలాంటి ఫాలో అవ్వండి. అలాగే రిజల్టెడ్ ఇన్ చూసారు, మీకు తెలిసే ఉంటుంది. రిజల్టెడ్ ఇన్ అలా బిలీవ్ ఇన్. సో ఇన్ వచ్చే ప్రపోజేషన్స్, 2 వచ్చే ప్రపోజేషన్స్ మనం కంపల్సరీగా బై హార్ట్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఏమవుతుంది, ఓవర్ థింకింగ్ చేయకుండా వచ్చే పదం ఆ వెర్బ్ పక్కన ఏ ప్రపోజేషన్ పడుతుందో దాన్ని ఈజీగా టక్మని టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం కాన్సెప్ట్ సబ్జెక్ట్ అని చూస్తే ఇవన్నీ మనం ఫినిష్ చేయలేము. మనం ఏంటంటే దీని పక్కన ఇది రావాలని బ్లైండ్గా వెళ్ళిపోవడమే కొన్ని విషయాల్లో మంచిది. ఈ విషయంలో ప్రపోజేషన్స్ విషయంలో మ్యాక్సిమం బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఇలాంటివి వచ్చేటప్పుడు అప్పుడు మనకు తెలియలేదు అంటే అప్పుడు మీనింగ్లోకి వెళ్ళి ఆలోచించాలి. లేదు అనుకుంటే మాత్రం తెలుసు అనుకుంటే బిలీవ్ ఇన్, రిజల్ట్ ఇన్, ఫెయిత్ ఇన్ ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు మనం ఇన్ పెట్టాలి. ఆఫ్, అఫ్రేడ్ ఆఫ్ అలాంటి ఆఫ్ వచ్చే ఆఫ్కి, ఇన్ వచ్చే ఇన్కి, అట్ వచ్చే వెట్కి ఇలా వాటికి ఏవైతే సంబంధిత ప్రపోజెస్ ఉన్నాయో వాటిలో ప్రపోజెస్ సంబంధించి కొంతవరకు బ్లైండ్గా వెళ్ళడానికి అవకాశమే మంచిది. తెలియదు అనుకున్నప్పుడు ఆ వర్బ్ పక్కన ఏమొస్తుందో తెలియనప్పుడు ఒకసారి కాన్సెప్ట్ చూడండి. ఇంకా కాన్సెప్ట్ చూసిన తర్వాత కూడా తెలియలేదంటే మ్యాక్సిమం పీపుల్కి ఎవరికి తెలియనట్టే. అలాంటి క్వశ్చన్ వాడిస్తే మ్యాక్సిమం పీపుల్కి తెలియనట్టు ఎవరైతే కొంచెం బాగా ఇంకా ఇంగ్లీష్లో నైపుణ్యం సాధిస్తారో వాళ్ళు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్స్కి ఒకటేనండి. ఏ ఎక్కడ వస్తుందో, యాన్ ఎక్కడ వస్తుందో మనకి ఈజీగా తెలుసు. వాడి గురించి నేను మాట్లాడను. దా ఎక్కడ వస్తుంది, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటే నో ఆర్టికల్ ఎక్కడ వస్తుంది అనేది కన్ఫ్యూజన్. నేను ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ ఎక్కడ వస్తుంది అని చెప్పడానికి మంచి ఈజీ కోడ్ అవర్ సీఎం సార్ గివ్స్ అస్ అని చెప్పి ఒక కోడ్ ప్రిపేర్ చేస్తాను. దాన్ని మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఆర్టికల్స్ అని క్లాస్లోకి వెళ్ళి చూడండి. ఈ యొక్క కోడ్ అనేది ఇచ్చాను మీకు. ఆర్టికల్లో ఏ అనేది తెలిసిపోద్ది, యాన్ అనేవి ఈజీగా తెలిసిపోతాయి. దాకి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్కి ఈ రెండింటికే మనకి డేంజర్. ఈ 2 డేంజర్స్లో మనం బయటపడడానికి ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే మన లిస్ట్లో అది లేదు అనుకోండి ఆన్సర్ దా అవుతుంది.
నేను అందుకే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ని బాగా గుర్తుపెట్టుకుని ఒక కోడ్ క్రియేట్ చేశాను. ఆ కోడ్ మీరు బాగా బై హార్ట్ చేశారనుకోండి, అందులో లేని అంశం ఏదైనా ఉందనుకోండి సింపుల్గా దాకి చెందుతుంది అది. అర్థమైందా? సో ఇది ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అండ్ ద. కాబట్టి ఆర్టికల్స్ సంబంధించి సింపుల్ కోడ్ ఈజీగా గుర్తుపెట్టుకోండి, అయిపోయింది. నెక్స్ట్ టెన్సెస్లకు సంబంధించి కూడా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దాని టెన్స్ గమనించాలి, దానికి ఆన్సర్లో దానికి రిలేటెడ్ టెన్స్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ వచ్చేటప్పటికి సేమ్ టెన్స్ మెయింటైన్ చేస్తాయి. కొన్ని పనులు ఇప్పుడు పూర్తయిన పని తర్వాత ఇంకొక పని వస్తుంది. అలాంటి వాటికి ఇక్కడ హ్యావ్ వస్తే అక్కడ ఇక్కడ పాస్ట్ టెన్స్ వస్తే అక్కడ హ్యాడ్ రావడము, అలా అనమాట. పర్ఫెక్ట్ టెన్స్ వస్తే హ్యాడ్ వస్తుంది, పాస్ట్ టెన్స్ వస్తే హ్యావ్ వస్తుంది. సో ఇలాంటివి ఎక్కువ మోడల్స్ అనేవి నేను ఎప్పుడు కూడా మీకు ఇస్తుంటాను. ఎక్కువ ప్రపోజిషన్స్లో మనం ఎక్కువ ఇచ్చేవి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే. సో 2 వెర్బులు ఖాళీగా పెట్టి ఈ ఒక టెన్స్ పెట్టి ఇక్కడ వరకు అక్కడ వరకు డిసైడ్ చేయడం. సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాము, ఎక్కువ అలాంటివి వస్తుంటాయి. సో టెన్సెస్కి సంబంధించి వర్రీ అవ్వద్దు, అక్కడ ఏ టెన్సెస్ ఉంటే ఆ టెన్స్కి సంబంధించి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇవి కూడా 2 బ్రాకెట్స్ ఉన్నవి. ఎక్కువ నేను క్వశ్చన్స్ చాలా వరకు మనం యూజ్ చేయకుండా ఫాలో అయ్యే వరకు అయితే ఇచ్చాను. ఎక్కువ టెన్సెస్ నుండి అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఫిల్టర్ చేయడానికి ఇది చాలా వరకు అవగాహన ఉంటుంది. అప్పుడు నేను దీనికి సింపుల్ ట్రిక్ చెప్పాను. అందుకే మన వీడియోలోకి వెళ్ళి టెన్సెస్ అనే క్లాస్ చూడండి. సింపుల్ అంతా మనం ఏం టెన్సెస్ పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు, ఈజీగా ఉండేటట్టు చెప్పాను. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిక్షనరీ స్కిల్స్ పైన కూడా మనం వీడియో చేయడం జరిగింది. మెయిన్ మీరు డిక్షనరీ స్కిల్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనం ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ రిపీట్ అయిపోతాయండి. మ్యాక్సిమం మనం ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్